శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యలపై రైతులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. గార మండలం శ్రీకుర్మం రెవెన్యూ పరిధిలోని తండ్యాలపేట గ్రామానికి చెందిన రైతులు తమకు వారసత్వంగా వచ్చిన 75 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. శ్రీకుర్మం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 938, 939, 940, 941, 942, 946, 947లలో సుమారు 75 ఎకరాల భూమి తమ తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా సంక్రమించిందన్నారు. దశాబ్దాలుగా తమ కుటుంబ ఆధీనంలో ఉన్న భూములను సాగు కోసం కౌలు రైతులకు తమ తండ్రి రాజుచారని తెలిపారు. అయితే తమ తండ్రి మరణించిన అనంతరం కౌలు రైతులే ఆ భూములను తమవేనంటూ ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ భూములు ఇప్పటి వరకు వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లతో నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకుర్మం పంచాయతీ గార మండలము. మాది వనుమనిపేట. మా తాతలు అప్పుడు 150 ఎకరాలు గడించారు. ఈ 150 ఎకరాలు రైతులకి కౌలు ఇచ్చారు. ఇచ్చిన ఆయన చనిపోయారు. ఆ భూమి వాళ్ళకాడ ఉండిపోయింది. ఇప్పుడు మాది అనేసి వాళ్ళు మెడ్డేస్తాను. మాకాడ మొత్తం ఉన్న వీళ్ళతో అడంగాలతో డాక్యుమెంట్లతో సహా మాకాడ ఉన్నాయి సార్. మాకు గవర్నమెంట్ ప్రభుత్వం మా కౌలు పట్టించుకోగలను. ఇప్పుడు 3 టిప్పులు పెట్టాను సార్ గీనాడ్చాలకి. ఈ 3 టిప్పులు కూడా మాకు తిరిగి జవాబు కూడా చెప్పలేదు ఎవరు. మళ్ళీ 4గో టిప్పు వచ్చాను సార్. మళ్ళీ ఈరోజు పెడదామని రీసర్వేలో దొంగసాటుగా ఆ రైతులు తీసుకెళ్లి సర్వీస్ చేయించుకుంటాను. ఆ సచివాలయం పరిధిలో ఉన్న వాళ్ళకి పిలడం లేదు. దొంగసాటుకి తీసుకెళ్లి సర్వీస్ చేయించుకుంటాను. వాళ్ళ పేర్లు రాపించుకుంటాను. వాళ్ళు మీవి రాయము అనేస్తాను. కానీ వాళ్ళ పైన వాళ్ళు లోన్ చేయించుకుంటాను. అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు. ఉన్నాయి. రాజకీయ నాయకుల పేరు ఉండబట్టి వాళ్ళు అలాగా ఇచ్చేసుకుంటారు. మాకు ఇప్పుడు వాళ్ళు భూమి మీద వాళ్ళు పండించుకున్నా మా పేరు మా బుక్కులు చేయాలనేసి మా పేరుతోని మేము కోరుకుంటాను.